ఏకే న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని సిరిపురం వద్ద గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతీ బ్యారేజీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి పనులను బ్యారేజీపై నుంచి పరిశీలించారు. హెలికాప్టర్లో బ్యారేజీ వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వాహనంలో బ్యారేజీపై నుంచి బ్యారేజీ క్రింది భాగంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనిల్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను జరుగుతున్న మరమ్మతుల పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ కృంగిపోయిన విషయాన్ని గత ప్రభుత్వం పెద్దలు పట్టించుకోలేదు, అలాగే ఎలాంటి పనులు నిర్వహించకుండా అజాగ్రత్తగా వ్యవహరించారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏకు అప్పగించి 3 బ్యారేజీలపై అధ్యయనం చేయగలిగామని అప్పగించడం జరిగిందన్నారు. ఇక పార్వతీపురం, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలో చేయాల్సిన పనులు బాధ్యతగా ఆయా సంస్థలకు అప్పగించడం జరిగిందన్నారు. 2 నెలల ఎన్నికల కోడముల్లో ఉన్నందున బ్యారేజీలో జరుగుతున్న మరమ్మతుల పనులు పరిశీలించలేకపోయామన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విధంగా 9 హెట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. quite some gap between them and he got ichhin sir he got ichhamu and he got kuda ichhin sir andaru kumar what are all the work in this marriage ఈ పేరు అన్న కెమెరాకు వెనకరండి ఆ తర్వాత సిమిలర్గా మన లీకేజ్ రాకుండా అప్స్ట్రీమ్ టైప్ మన లీకేజ్ కావాలి ప్రాబ్లం సరిపోదండి బాగా ఉన్నాడా బాగా కట్ట వల్ల పంప్ హౌస్ కు ఏ నష్టం జరగదు చెప్పేసి చెక్ చేసేయండి సార్. అన్ని విషయాలు ఒత్తుతో ఉండే మేము 10 సంవత్సరాల నుంచి ఒత్తుతో ఉన్నాం. ఇంకా ఒత్తుకున్నాం అనుకో మా ఉత్త పిల్లలు కూడా ఈ పంప్ హౌస్ వల్ల ఇంకా ప్లీజ్ సార్ ఏంటంటే మమ్మల్ని గేట్ కాదు కూడా సార్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన డిఈ వచ్చి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కరుణాకర్ దిస్ ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు లోకల్ ఎమ్మెల్యేతో కన్సల్టేషన్లో ఇమ్మీడియట్ మాకు రిపోర్ట్ పంపించండి. వాట్ ఆర్ ద ఇష్యూ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్. ఏమీ జరగనట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్ మొదలు పెట్టలేదు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా
మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేం టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిం రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిం మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు, రేపు సుందిలో వారు కూడా లీడ్ చేయడం, తప్పనిసరిగా తమ్మిడియేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్లో మేము కడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.